హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ అండ్ షైన్ బై సింధు. ఈరోజు మీరు చూడబోయేది బొంబాయి చట్నీ అండి. ఇది ఇడ్లీ దోశలోకి సూపర్ ఉంటుంది కాంబినేషన్. దీనికి ముందుగా మనం ఒక పెద్ద ఆనియన్, 2 పెద్ద టొమాటోలు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. టమాటోస్ కూడా చిన్న ముక్కలుగా అక్కర్లా, పెద్దగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులన్నీ వేసుకుని వేయించుకోవాలండి. మనకి కావాల్సిన పోపు పచ్చిశనగపప్పు 1 స్పూన్, సాయి మినపప్పు 1/2 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకుని, ఎండుమిర్చి 1 ఆర్ 2 వేసుకుని వేయించుకోవాలండి మన కారానికి తగ్గట్టు. కరివేపాకు కూడా అవి వేగుతుండగా మనం కరివేపాకు కూడా వేసుకుని కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత మరి గోల్డెన్ బ్రౌన్ అక్కర్లేదండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన స్టేజ్ దాటినాక కొంచెం కలర్ వస్తే చాలండి. ఇది మరీ ఎక్కువ ఉల్లిపాయ వేగినా కూడా టేస్ట్ అంత బాగోదు. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. మనకి బొంబాయి చట్నీకి ఈ పసుపే కలర్ని ఇస్తుందండి. అది వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా వేసుకుని, ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని మగ్గనివ్వాలండి టమాటోస్ అన్నీ. అది మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని బాగా ఇప్పుడు మనం 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక అది బాయిలింగ్ స్టేజ్ వచ్చేలోపు మనం పక్కన పిండిని వాటర్లో మిక్స్ చేసుకుని ఉంచుకోవాలండి. ఇది బాయిలింగ్ స్టేజ్ వచ్చేలోపు శనగపిండిలో వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోకపోతే మనకి డైరెక్ట్గా శనగపిండి పౌడర్ వేసేస్తే లమ్స్ వచ్చేస్తుందండి. ఆ లమ్స్ లేకుండా ఉండాలంటే ముందే వాటర్ మిక్స్ చేసుకుని బాయిలింగ్ స్టేజ్ వచ్చిందంటే ఈ పిండి మనం ఏదైతే మిక్చర్ కలుపుకున్నామో ఆ మిక్చర్ దాంట్లో వేసేసుకుంటే మనకి బొంబాయి చట్నీ రెడీ అయిపోతుందండి. ఇది శనగపిండి మిక్చర్ వేసుకున్నాక తిప్పుతూ ఉండాలండి, లేదంటే మనకి ఉప్మా లాగా ఉండలు కట్టేస్తుంది. అలా తిప్పినాక లాస్ట్లో మనకి ఫైనల్గా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటామేనండి. బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. ఒకవేళ కన్సిస్టెన్సీ మీకు థిక్గా అనిపిస్తే కొంచెం లూజ్గా కావాలండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఉప్పు కనుక ఏమన్నా తగ్గినా ఏమన్నా లాస్ట్లో వేసుకుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై